అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరం మార్చి నెలలో మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడనుంది, దాని పట్టు విడుపు సమయాలు ఏమిటో, అలాగే భారతదేశంలో ఇది కనిపిస్తుందా లేదా, ఏ దేశాల్లో కనిపిస్తుందో, అలాగే నియమాలు పాటించాలా వద్దా, గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగంలో సూర్యుడు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కనపడకుండా పోవడం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది। హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్యగ్రహణం అమావాస్య తిథి నాడు మాత్రమే వస్తుంది। జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహణాలు అశుభంగా పరిగణించబడతాయి। గ్రహణం సమయంలో చాలామందికి ప్రతికూల ప్రభావం పడుతుందని, జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయని నమ్మకం। శాస్త్రీయపరంగా చూస్తే సూర్యుడు చంద్రుడు భూమి మధ్య మార్పు మాత్రమే। జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణ సమయంలో ద్వాదశ రాశుల్లో కొన్ని మార్పులు వస్తాయి। కొందరికి శుభ ఫలితాలు కాగా మరికొందరికి అశుభ ఫలితాలు రానున్నాయి। గ్రహణం సంభవించినప్పుడు అపవిత్ర కాలం ప్రారంభమవుతుంది। హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు, ఎందుకంటే ఈ కాలంలో చేసే పనుల వల్ల ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది। శాస్త్రాల ప్రకారం గ్రహణం సమయంలో ప్రధాన దేవాలయాల తలుపులన్నీ మూసేస్తారు, ఎందుకంటే దేవాలయాల్లోని విగ్రహాలు గ్రహణం సమయంలో శక్తిని కోల్పోతాయని, ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని శాస్త్రాల్లో వివరించబడింది। అందుకే ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు కార్యక్రమాలను నిర్వహించకూడదంట। ఎంత ముఖ్యమైన పనులున్నప్పటికీ గ్రహణం సమయంలో వాయిదా వేసుకుంటే మంచిది। ఈ 2025 సంవత్సరంలో మార్చి నెలలో మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం। ఖగోళ శాస్త్రజ్ఞులు తెలిపిన ప్రకారం ఈ 2025 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మార్చి 29 శనివారం రోజున ఏర్పడనుంది। ఇది పాక్షిక సూర్యగ్రహణం, అంటే సూర్యుడు భూమి నీడలో కొంత భాగం మాత్రమే కప్పబడినట్లుగా ఉంటుంది। దీన్నే పాక్షిక సూర్యగ్రహణం అంటాం। ఈ సూర్యగ్రహణం పట్టు విడుపు సమయాలు మార్చి 29, 2025 శనివారం రోజున మధ్యాహ్నం 2:20 ప్రారంభమై సాయంత్రం 6:13 వరకు ఉందండి। మార్చి 29న ఏర్పడే ఈ మొదటి పాక్షిక సూర్యగ్రహణం మన భారతదేశంలో కనబడదు। ఈ సూర్యగ్రహణం ఏ దేశాల్లో కనిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం। ఈ సూర్యగ్రహణం కనిపించే దేశాలు యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ సూర్యగ్రహణ ప్రభావం అనేది కనిపిస్తుంది। సూర్యగ్రహణానికి 12 గంటల ముందు సూతక కాలం అనేది మొదలవుతుంది। గ్రహణ కాలం ముగిసిన తర్వాత ఇది ముగుస్తుంది। గ్రహణం కనిపించే ప్రదేశాల్లో మాత్రమే సూతక కాలం వర్తిస్తుంది। మన భారతదేశంపై ఈ సూర్యగ్రహణ ప్రభావం లేదు కాబట్టి ఈ సమయంలో సూతక కాలాన్ని కూడా పరిగణించాల్సిన అవసరం లేదని పండితులు సూచిస్తున్నారు। ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలు మాత్రం కొన్ని నియమాలని పాటించాల్సి ఉంటుంది। ముఖ్యంగా గర్భిణులు సూర్యగ్రహణ సమయంలో ఇంటి నుండి బయటికి రాకూడదు, సూర్యగ్రహణాన్ని నేరుగా చూడకూడదు, ఎందుకంటే గ్రహణ ప్రభావం వల్ల గర్భిణులకు అనారోగ్య సమస్యలతో పాటు పుట్టబోయే బిడ్డకు ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయని పెద్దలు సూచిస్తున్నారు। ముఖ్యంగా గర్భిణులు గ్రహణం వేళ కుట్లు, అల్లికలు లాంటివి చేయకూడదు, అలాగే గోళ్లను, జుట్టును కత్తిరించకూడదు। ముఖ్యంగా ఈ సమయంలో వారు ఇంట్లోనే ఉండాలి, బయటికి రాకూడదు। బయటికి వస్తే అది వారికి పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపిస్తుంది। గ్రహణ సమయంలో ఏమీ తినకూడదు అంటారు, కానీ గర్భిణులు గ్రహణ సమయంలో పాలు మాత్రం తాగవచ్చు। ముఖ్యంగా గుండు పిన్నులు, ఏరు పిన్నులు, నగలు లాంటివి తాకకూడదు। ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। నా నెక్స్ట్ వీడియోస్లో గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటో తెలియజేస్తానండి। ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।